ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి. వీళ్ళు చేసింది గణపతి గౌతమ్. వీళ్ళ గురువు గారు వచ్చేటప్పటికి సూర్య గారు కోరుట్ల నుండి వీళ్ళకి ఇక్కడికి వచ్చి నాట్యాన్ని నేర్పిస్తున్నారు. అంటే ఈ రోజు ఇక్కడికి రాలేకపోయారు. యాక్చువల్గా ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇదే గణపతి గౌతమ్ని మనము కూచిపూడిలో చేస్తాము, ఆంధ్రనాట్యంలో చేస్తాము, భరతనాట్యంలో చేస్తాం. అంటే ఒక్కటే పాటని ఇన్ని నాట్యాల రూపంలో చేయడం జరుగుతుంది. వారి వారి దాన్ని బట్టి వాటి స్టెప్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి. ఓవరాల్గా మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుంది. అదొకటి తెలుసుకుంటే మనకు బెటర్. ఓకే, మరి ఇంత చక్కటి ఆహ్లాదాన్ని పంచినటువంటి ఈ చిన్నారులందరినీ సన్మానించవలసిందిగా రాగంపేట ఆర్య వైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నలుమాచు మనోహర్ దంపతుల్ని కోరుకుంటున్నాను. ఈరోజు మనకి ఆహ్లాదాన్ని పంచినటువంటి ఈ చిన్నారులంతా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పాపం చిన్నారులకి 10 అవుతుంది, ఆల్రెడీ ఆకలేస్తోంది, వాళ్ళకి నిద్ర వస్తుంది. అయినా కూడా ఓపికతోని పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళైనా మనకి ఓపిక లేదు, వాళ్ళకు ఓపిక ఉందండి. అది మనం గ్రహించాల్సింది అసలు విషయం. మనకు ఓపిక లేక మనం 9ంటికే టిఫిన్కి వెళ్ళిపోయాం. వాళ్ళకు ఓపిక ఉంది కాబట్టి వాళ్ళు చక్కగా మన కోసానికి వినోదాన్ని పంచారు. వీరికి ఇంత చక్కనైనటువంటి సార్ వచ్చారా సార్ శిక్షణని అందించినటువంటి గురువు గారు కొంతం వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. నాని నాని వెనకలుగా జరగండి, నేను చెప్తాను. చక్కగా మన చిన్న చిన్న పిల్లలందరూ ముందట ఉండండి. కూర్చున్నారు. పిల్లలందరూ కూర్చోండి దయచేసి. చిన్నపిల్లలు ముందర కూర్చోండి. కొంచెం దూరం దూరం ఉండండి రా. నిల్చోండి అక్కడ. గనుకు రండి, పిల్లలు అంత దగ్గరికి వద్దు, దూరం దూరం కూర్చోండి, మధ్యలో గ్యాప్ ఉంచండి. మీరు వెళ్ళండి. అందరూ వెనుక పిల్లలు కనబడతలేరు. వీరిని నిండు మనస్సుతో శేషవస్త్రము, శాల్వా, తర్వాత మెమెంటోలతో సన్మానిస్తున్నారు రాగంపేట స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ నల్మాచ్ మనోహర్ గారు, రాధా దంపతులు. ఎవరైనా పాలకవర్గంలో సభ్యులు ఉన్నట్టయితే రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపటి కార్యక్రమాన్ని చూసినట్టయితే ఉదయం హోమం కార్యక్రమం ఉంటుంది. 10 గంటల నుండి గురువుగారి ప్రవచన జ్ఞానయజ్ఞం. రేపు చివరి రోజు మీరందరూ కూడా బంధుమిత్ర సమేతంగా రావాల్సిందిగా ఆహ్వానం. తదుపరి సాయంకాలం 5 గంటల నుండి గంజి, ప్రకాశం గంజి అంట, గంజిలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక టెంపుల్ నుండి శోభయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత సీతారాముల పట్టాభిషేకం అంగరంగ వైభవంగా ఉంటుంది. అలాగే రేపు మధ్యాహ్నం పురాణ ప్రవర డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర శర్మ గారికి రాగంపేట స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన వారికి సన్మానం ఉంటుంది. భక్తులందరికీ వేద ఆశీర్వచనం ఉంటుంది. రాత్రి పట్టాభిషేకం అనంతరం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏ ఒక్క లోటుపాటు లేకుండా అన్ని హంగులతో ఆ సమస్త దేవతల యొక్క దీవెనలతో నిర్వహించినటువంటి శ్రీ మనోహర్ రాధా దంపతుల గారికి గజమాలతో సన్మానం ఉంటుంది. అందరూ కూడా సకాలంలో విచ్చేసి శోభయాత్రను
పట్టాభిషేక కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎన్సిఎన్ కళాక్షేత్ర డాన్స్ అకాడమీ గురువులు శ్రీ కొంతం వెంకటేశ్వర్లు గారు. యాక్చువల్గా వీరి గురించి చెప్పాలంటే టైం లేకపోయినందువల్ల చెప్పలేదు రాధిక మేడం గారు. వీరు కోటి దీపోత్సవంలో కూడా వీళ్ళ పిల్లలు పాల్గొన్నారని తెలిసింది. నిజంగా ఈ వేదిక పక్షాన పరిపూర్ణ దేవతల యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలి సార్. మీరు ఎంతోమంది శిష్యులను తయారు చేసి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిని సన్మానించవలసిందిగా రాగంపేట అధ్యక్షుల వారిని వేడుకుంటున్నాను. దాదాపు మన తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కవర్ చేశారు వీళ్ళు, అన్ని ఆలయాలని. తిరుపతి, భద్రాచలము, యాదగిరిగుట్ట, శ్రీశైలము ఇలా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఆలయంలో ఈ పిల్లలందరూ కూడా నాట్యం చేశారండి. కోటి దీపోత్సవంలో ప్రతి సంవత్సరము ఇక్కడ ఇంకొక గొప్పనైనటువంటి విషయం ఏంటి అంటే సార్ స్టూడెంట్ ఈ రోజు ఆ అమ్మాయి రాలేదు, ఆ అమ్మాయి డీకి సెలెక్ట్ అయిపోయింది. అందుకనేసి ఆ అమ్మాయికి ఢిల్లీలో షూట్ ఉంటే ఢిల్లీకి వెళ్ళింది. వాళ్ళ స్టూడెంటే ఇక్కడ కరీంనగర్ బ్రాంచ్ని చూసుకుంటూ ఉంటుంది. పరేడ్లో చేయడానికి వెళ్ళిందా? మోడీ దగ్గర పరేడ్లో డాన్స్ చేయడానికి వెళ్ళింది. ఓకే ఓకే. యాక్చువల్గా అంటే డీలో కూడా సెలెక్ట్ అయింది కదా తను. ఆటలో ఓకే ఆట మీకు టీవీలో ఆల్రెడీ మీకు ఆట ప్రోగ్రామ్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. వీరిని గురువు గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. పడతారు ఎక్కడ పడతారు యూ షేప్లో ఉండండి, యూ షేప్లో ఉండండి. అలాగే ఈ లాస్ట్ ఇయర్ జనవరిలో 2025లో కూడా మహాభారత నవోహాన్ని రాగంపేట స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కండక్ట్ చేస్తే ఆ 9 రోజుల ప్రోగ్రాంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన వారు శ్రీమతి అల్లాడి రాధిక శ్రీనివాస్ గారు. నిజంగా మేడం అది తీయండి యాపిల్ ఫోన్. అసలు నిజంగా రాధిక మేడం ఒక సిస్టర్ లాగా చూసుకుంటాం మేము. లాస్ట్ ఇయర్ అన్నయ్య గారికి పరిచయం చేయగానే మొత్తం మీదేసుకొని ఆ 9 రోజుల కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఎవరెవరికి ఫోన్ చేసిందో ఏమీ తెలియదు. తన భారం అంతా తనే మోసి ₹1 లేకుండా వీళ్ళందరూ కూడా ఎంత దూరం నుంచి వచ్చినా, గోదావరికని కానివ్వండి, హుజురాబాద్, వరంగల్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఎలాంటిది ఆశించకుండా కేవలం సమస్త దేవతలకు నిలయమైనటువంటి ఈ రామాయణ ప్రవచన జ్ఞానయుజ్యం యొక్క పరిపూర్ణ ఆశీస్సులు వీరి మీద ఖచ్చితంగా ఉండాలి. మరింత ఎదగాలి. చిన్నారులారా, నేను ఒక గురువుగా 33 సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి మా అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీని అంతటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి అల్లాడి రాధిక ఆల్రౌండర్ అనొచ్చు. ఒక డ్యాన్స్ కాదు, ఒక ఆట కాదు, ఒక పాట కాదు, ఒక నాట్యం కాదు. కాబట్టి అల్లాడి రాధిక మేడం గారిని, మన సీరన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దీనికి అంతటికీ
వెనుక నుండి పుషప్ చేస్తున్నటువంటి మా సీనన్న గారు వేదిక మీదకి రావాలి. అల్లాటి రాధిక శ్రీనివాస్ దంపతులకి రాగంపేట సొసైటీ పక్షాన సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. కింద 2 చైర్లు ఇద్దాం. ఉన్నాయి, ఇంకా 2 చైర్లు ఇద్దాం. ఇంకా 2 చైర్లు తెచ్చిన. పిల్లలందరూ గురువుగారు అలాగే ఉండాలి. ఈ వీరితో, ఎందుకంటే మాకు స్కూల్ చూసినా పిల్లలు చూసినా ఆనందం కలుగుతూ ఉంటుంది. సో వారి మధ్యలోనే సన్మానం చేయాల్సి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి మీరు ఆశీర్లు కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సీనన్న గారు, నా విన్నపాన్ని మన్నించి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి కొంతం వెంకటేశ్వర్లు సార్ గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. చాలా చాలా ధన్యవాదాలు మీకు. ఇంతమంది పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి మా వేదికను పావనం చేసినటువంటి మీకు ఎన్నో ధన్యవాదాలు. అనే చెప్పినట్టు నా గురించి నేను చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక విషయం ఏంటి అంటే, నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ప్రతి స్త్రీ వెనుక ఎవరుంటారు అని చెప్పేసి అని ఆల్రెడీ ఉన్న సామెతని, అందుకోసానికి నేను ఏం చెప్పాలనుకోవట్లేదు. కొంచెం మా వారిని నేనే ఎంకరేజ్ చేసుకోవాలి కాబట్టి మా వారు ఎప్పుడు ఎక్కడికి రా అని చెప్పి పిలిచినా రావడానికి ముందుకు రారు. అందుకోసానికి నా వెనుక ఉన్న మా వారిని ఈరోజు అందరికీ పరిచయం చేయించాలని చెప్పేసి మా వారిని ముందు మాట్లాడమని అడిగాను. కానీ నేను అసలు ఒక్క మాట కూడా మాట్లాడను అని చెప్పారు. అందుకే ఆయన మాటలు నా మాటలు 2 నేనే మాట్లాడుతున్నా. చాలా చాలా ధన్యవాదాలండి. 4 సార్లు ఫోన్ చేస్తే కానీ సీనన్న గారు మాకు టైం ఇచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్య గారు. రండి. అలాగే తదుపరి మరొక మనకి లాస్ట్ ఇయర్ కూడా ఆ 9 రోజుల ప్రోగ్రాం సన్మానం కంటూ ముందుకు వచ్చిన ఫోటో తీస్తే సన్మానం చేపిస్తా. మొట్టమొదటిగా ఈ వేదిక మీదకి వచ్చిన